అంటే పిల్లలు సెలవులకి ఎవరో ఒకరు సడన్గా వచ్చినప్పుడు మన ఇంట్లో అరకేజీ చికెన్ ముక్కలు అయ్యి ఎవరికి సరిపెట్టలేం, కానీ ఇలా కీమాకి అది చేసి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, వండుకుని పెట్టుకోవచ్చు. ఇదిగోండి వేసేస్తున్నాను, అన్ని చికెన్ వడ్లు వేసేస్తున్నాను. సాయిరం అనే ఒక్కడే తినలేదు. ఇదిగోండి కూర అయితే కట్టేశాను, ఇంకా ఉడుకుతుంది. కట్టేసి 5 నిమిషాలు అయింది కదా సాయి. ఇప్పుడు సెటిల్ అవ్వాలన్నమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత భోజనాలు చేసేయడమే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు ఇంకా డిన్నర్ కానీ చికెన్ ఉందన్నమాట. సరే చికెన్ ఎలాగో ఉంది కదా అని చెప్పేసి మా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చికెన్ కర్రీ అయినా చికెన్ వాళ్ళతో కర్రీ చేసి పెట్టు అంటేనే సరేలే, ఎప్పుడు మనం బిర్యానీలు ఫ్రైలు ఇవే ఎక్కువగా చేస్తున్నాను కదా అని చెప్పేసి నేనేం చేశానంటే ఇదిగోండి ఇలాగా చికెన్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ వాళ్ళు ఎగిరి పెడదామని. మొన్న వాళ్ళ పులుసు కూడా చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. కామెంట్లో కూడా పెట్టారు. అలాగే హారిక ఫ్రెండ్స్ కూడా ఆత్మాట వండుకుంటూ ఉంటారంట, తీసుకొస్తూ ఉంటారట కాలేజ్ కదా ఎప్పుడైనా అని చెప్తుందన్నమాట. బాగుంటుందమ్మా కర్రీ అని. ఇదిగోండి చికెన్ పీసెస్ ఇలాగా కట్ చేసి వేస్తున్నాను. బోన్లెస్ తీసుకున్నాను, మరి వాళ్ళ కదా మనం వేసుకునేది, దానికోసమని చేసుకోవాలి. దీన్ని కొంచెం మనం పేస్ట్ చేద్దాం. ఇది హ్యాండ్ బెండర్ అండి. ఇది ఉండడం వల్ల ఆనియన్స్ కానీ ఏదైనా మనం చేసుకోవడానికి భలే యూస్ఫుల్ అన్నమాట. ఆన్ చేయను అక్కడ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి చూపించు, అగారా వాళ్ళది హ్యాండ్ బ్లెండర్. కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అసలు చాలా యూస్ఫుల్ అన్నమాట ఇది. అంటే చికెన్ అనే కాదు, వేరే ఏ వెజిటేబుల్స్ అయినా చిన్న చిన్నగా కాలితే పలుకుల కింద ఆనియన్స్ కూడా మనం కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను. నీట్గా వాడుకుని అలాగే పెట్టుకోవాలి. ఇది అప్పుడే నేను 3 years నుంచి వాడుతున్నాను. పదును పోవడం కానీ బ్లేడు మన తుప్పు పట్టడం కానీ అటువంటిది అసలు ఏమీ లేదన్నమాట. ఇంతకీ గిన్నె తీసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి కైమా కింద అయిపోవాలి. చికెన్ కైమా చూడండి ఎలా అయిపోయిందో. ఇదిగోండి ఇంకా ఇది బోన్ ఉంది, పక్కన పెట్టేసాను. ఇదిగోండి మనకి ఇలా అయిపోయింది. ఇదిగోండి ఇలాగా కీమా కింద అయిపోతే చాలు. సెకండ్ రౌండ్లో కూడా వేద్దాం కొంచెం, అంటే తక్కువగా ఉన్నాయి కదా ఇంకొంచెం వేద్దామని. తీసేద్దామా. ఇదిగోండి మొత్తం ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్ ఉన్నప్పుడు అంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నాం అనుకోండి, ఒకవేళ అనుకోకుండా అంటే పిల్లలు సెలవులకి ఎవరో ఒకరు సడన్గా వచ్చినప్పుడు మన ఇంట్లో 1/2 kg చికెన్ ముక్కలు అయ్యి ఎవరికి సరిపెట్టలేం, కానీ ఇలా కీమాకి అది చేసి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, వండుకుని పెట్టుకోవచ్చు. ఒక డిఫరెంట్ కర్రీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు ఎప్పుడు ఇంకా చికెన్ కర్రీ బిర్యానీ ఇవన్నీ వేస్తున్నాను కదా అని ఇలా చేస్తున్నాను అన్నమాట. ఇది కూడా మనకి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వస్తుందండి. ఇది క్లీన్ చేసేసుకుని చక్కగా మనం పక్కన పెట్టేసుకుంటే ఇది హ్యాండ్ బ్లెండర్ అనమాట. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వేడైతే చాలా షార్ప్గా ఉంటుంది. నేను యూజ్ చేస్తున్నాను అప్పుడే 2 years నుంచి. తుప్పు పట్టడం కానీ అలా ఏమీ లేదు, కంప్లైంట్ అసలు ఏమీ లేదు అన్నమాట. ఇదిగోండి మాకేమో బల్ల చిన్నగా ఉంటుంది కాబట్టి మరి తప్పదు. మా సాయిరము ఇంకొంచెం వెనక్కి పెట్టి కట్ చేయొచ్చు కదమ్మా అంటున్నాడు. ఇక్కడ ఏం పొయ్యి ఉంది కదా సాయి, మనకు బల్ల చిన్నది. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం పైన కట్టిన ఈ హౌస్ ఇది. ఇప్పుడున్న మోడల్స్ అప్పుడు లేవు కదా, అంత లేవు. అంత అంటే పల్లెటూరులోకి అంతగా రాలేదు. సిటీలో ఏమైనా ఉండొచ్చు, కానీ అప్పుడైతే మాకు ఈ బల్ల పెద్ద బల్ల కింద ఉండేది. ఇప్పుడైతే రౌండ్గా బాగుండేది. గాలే రాదు కదా మన కిచెన్లో. మా కిచెన్లో సమ్మర్లో చెయ్యాలంటే ఇంకా మేము మళ్ళీ స్నానం చేసినట్టే, ఇంకా అంత చెవడబడేస్తుంది కూడానండి, తడిసిపోతాం ఇంకా అసలు.
అంత అంటే గాలి రాదు మెయిన్. కిచెన్ లో గాలి రాదమ్మా, ప్లేస్ అంతా కూడా వెలుతురుగా బయట లైటింగ్ వస్తుంది. అవును, అదే అపార్ట్మెంట్స్ అయితే బయట లైటింగ్ రాదు, ఓపెన్ తక్కువ ఉంటుంది. మామూలుగా ఎవరో ఒక్కరితో ఇద్దరితో పర్వాలేదు, కానీ మ్యాక్సిమం అన్ని కూడా ఇంట్లో లైటింగ్ ఉంటాయి అపార్ట్మెంట్స్. అవునా, ఏమరా కిచెన్కి వచ్చేటడికి వాళ్ళకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కిచెన్ లో కొంచెం పర్వాలేదు ఏమో. నేను కిచెన్ కూడా నాకేం పెద్ద ఐడియా లేదు. మరి కిచెన్ అంతా ఇంట్లో లైటింగ్ కాకుండా బయట లైట్ మీద డిపెండ్ అయిపోయేలాగైతే నాకేమీ నాకు ఐడియా లేదు. అయ్యో స్విచ్ చేయలేదు. త్వరగా పని అయిపోవాలంటే ఇలా చేసేసుకుంటే అయిపోతుంది. నేను ఉప్మా కట్ చేసినట్టు కట్ చేసేసి వేసేసానండి. కొంచెం లావుగానే వేసేసాను, బాగానే అయిపోయింది. మరీ మెత్తగా చేస్తే పేస్ట్ అయిపోద్ది. చేపల పులుసులోకి అది కూడా కావాల్సినంతగా మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొంచెం బాగా చేసుకుంటే పేస్ట్ కూడా అయిపోతుంది. అయితే ప్రజెంట్ అయితే మనకి ఇదిగోండి ఇన్ని ఆనియన్స్ అయితే కట్ చేసాను. ప్లేట్లోకి తీసేద్దాం. కొయ్యకపోతే కోసినప్పుడే కొళ్ళంత మండవేమో, ఇలాగా కట్ చేసిన మోనేమో. ఇదిగోండి ఈ చికెన్లోకి శనగపిండి వేస్తున్నాను. మామూలుగా అయితే కార్న్ఫ్లోర్ వేసుకుని వాళ్ళు తినడానికి వేసుకుంటాం. ఇది కర్రీలోకి కాబట్టి ఖచ్చితంగా శనగపిండి ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం ముందు పెప్పర్ కూడా వేద్దాం. ఇది కూడా అగారా వాళ్ళదేనండి, పెప్పర్ గ్రైండర్. ఇది కూడా మంచిగా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పలుకుల కింద వస్తుంది అన్నమాట, కట్ అవుతుంది అన్నమాట. మిరియాలు అంటే మీకు తెలుసు కదా, గట్టిగా ఉంటాయి కదా, భలేగా యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రోడక్ట్ కూడా. నాకు యూస్ఫుల్ అనిపించినవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలాగే పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా తక్కువే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. మిగతాది కర్రీలోకే ఉంచుతున్నాను. అలాగే పసుపు, కొంచెం కారం, ఎక్కువ కాదు కొద్దిగానే వేస్తాను కారం, ఎందుకంటే కర్రీలో కూడా ఉంటుంది కదా. చాలా ఈజీగా అయిపోతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే ఇలా తక్కువ చికెన్ ఉన్నప్పుడు అది మనం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది కర్రీ. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కలిపేసుకుందాం. ఇందులో సాల్ట్ ఒకటే పడాలి, సాల్ట్ కూడా వేద్దాం. ఈ చికెన్ వాళ్ళు వేసేటప్పటికి కూరలోకి ఎన్ని వెళ్తాయో నాకు తెలియదు, కానీ ఈ వేపేటప్పుడు సువాసనకి మా సాయిరాము, మా పిల్లలు, అదిగోండి చెప్పానా, నేను ఇందులో పెద్దగా మసాలాలు అవి తక్కువ వేస్తున్నాను అనమాట. ఎలాగో కర్రీ చేసుకుంటున్నాం కదా మరి, కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకోండి. ఇందులోనే వేసేసి అందులోనే వేసేస్తే గోవ గీమని పొద్దు. కొంచెం జాగ్రత్తగా మనం కారం స్పైసీ తినేవాళ్ళు అయితే వేసుకోండి, పర్వాలేదు. స్పైసీ తినలేని వాళ్ళు అయితే చూసుకొని వేసుకోండి. నేను ఇది కొంచెం కూరలోకి మళ్ళీ వండుతాను కాబట్టి అన్నీ లైట్గా వేసాను. చూడండి, కొద్దిగా ఇందులో జీలకర్ర పొడి వేస్తున్నానండి, వేయించి పెట్టుకున్న పొడి మాట. ఎందుకు నవ్వుతున్నారు? అవును, అది ఇప్పుడు డబ్బు సౌండ్ వచ్చింది, ఉలికపడ్డామాట. ఇదిగోండి కిచెన్లో కొంచెం నీళ్ళు చుక్కలు పడ్డాయండి. పక్కన ఉంటే మన పని అయిపోదు అనమాట. మూత పెట్టకపోతే ఇలా మూత పెట్టేసుకోండి. ఇందులో కొత్తిమీర కలితే కొత్తిమీర, కరివేపాకు కలితే కరివేపాకు వేసుకోండి. నేను ఇంకా ఇందులో వేయలేదు, కర్రీలో వేద్దాం కదా అని. మీట్ బాల్స్ కింద కూడా చేసి కూడా మనం వండుకోవచ్చు తెలుసా, చికెన్ బాల్స్ కర్రీ. కానీ ఇదైతే కూరలాగా అదేమంటారు దాన్ని, వాళ్ళ సోక్ అవుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. మీట్ బాల్స్ కంప్లీట్గా సోక్ అవ్వ అనుకుంటున్నాను. అవునా, కానీ మీట్ బాల్స్ ఉద్దేశం వచ్చామ్మా, బాగుంటుంది. ఏదైనా బాగుంటుంది. ఇందులో చీజ్ పెట్టుకుని వేసుకుంది అంటే బాగా ఉంటుంది. ఇదిగోండి నేనైతే వాళ్ళు అయితే వేసేస్తున్నాను. మీకు ఇది ఒక డిఫరెంట్ కర్రీ కింద బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మీట్ అంతా మెత్తగా మ్యాష్ చేస్తాం కాబట్టి కర్రీ కూడా బాగుంటుంది. అంతేకాకుండా ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇలాగ ఒక్కొక్క వడేసి పెట్టేయచ్చు, కాకపోతే టేస్ట్ కూడా బాగుంటుంది.
టేస్ట్ కూడా బాగుంటుంది. నేనేంటంటే టేస్ట్ లాస్ట్ టైం వెజిటేరియన్ మోడల్తో చేసినప్పుడే సూపర్ ఉంది టేస్ట్. అది పులుసు, ఇది ఇగురు. పులుసు కూడా పెట్టుకోవచ్చు, చికెన్ వాళ్ళ పులుసు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంకా మొన్న పులుసు పెట్టాను కదా, పిల్లలు పులుసు కన్నా ఎగురు ఇష్టంగా తింటారని ఇంకా వాళ్ళకి నచ్చిన టేస్ట్లో నేను ఇలా చేసేసుకుంటున్నాను. చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, పిల్లలు బాగా తింటే మంచిది కదా. అంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది మదర్లకి. ముందు వాళ్ళు ఏది ఇష్టంగా తింటే వాళ్ళని ప్రిఫర్ చేసే కదా మనం రెసిపీస్ చేస్తూ ఉంటాము. ఇదిగోండి ఇలా వడలు అయితే వేసేస్తున్నాను అన్నీ కూడా. వేగిన తర్వాత తీసేస్తాను. ఎన్ని వడలు అయినాయో చూపిస్తాను. డౌట్గానే చెప్తున్నాను, ఎందుకంటే మా వాళ్ళు అలా వచ్చి ఎలా వచ్చి ఒకటి తినేసారనుకోండి, నేనేం చూపించడానికి కూడా పెద్ద ఉండవేమో. చూద్దాం. ప్రస్తుతానికి అయితే వేసాను. వేయించిన తర్వాత గడ్డతో తీసేయడానికి ఇదిగోండి చికెన్ వడలు. నైస్ గోల్డెన్ బ్రౌన్ కలర్. యా, ఈ కలర్ వస్తేనే బాగుంటుంది. మరి ఆనియన్స్ అది ఎలాగో మనం కర్రీ కాబట్టి కర్రీలో కావాలి కాబట్టి నేను ఇందులో ఎక్కువ ఆనియన్స్ వేయలేదు. అదే తిని పలం అనుకోండి, ఒకవేళ చికెన్ పకోడీ వేసుకోవాలంటే చికెన్ తక్కువగా ఉంది, ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి సరిపెట్టాలనుకుంటే ఇలా చేసేసుకోండి. బోన్లెస్ చికెన్ ఒక 1 kg తెచ్చుకుంటే 4 వడలు పెట్టచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలాగ కొంచెం ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, అల్లం వెల్లిపాయ పేస్ట్, చికెన్ మసాలా పొడి ఇలా అన్నీ వేసుకుని, కొత్తిమీర కరివేపాకు అది వేసుకుంటే క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. వాటితో పాటు ఇవి తింటుంటే భలే టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా అన్నీ వేసేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి చికెను వడలు వేపాను కదా, అదే నూనెలో కొంచెం నూనె ఇందులోకి వేసాను. ఉల్లిపాయ ముక్కమాట ఇది, కొంచెం 2 లవంగాలు, దాల్చిన చెక్క కూడా తీసుకురారిక, ఒక స్టార్ ఫ్లవర్ వేసానండి. ఇవి కొంచెం వేగనిద్దాము. హరి ఇలా వేయడం వల్ల ఆయిల్ మంచి అరోమా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఆనియన్స్ ఎలాగో కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇదిగోండి లవంగాలు దాల్చిన చెక్క వేసాను కదా. ఆనియన్స్ వేసేద్దాం. ఇది కొంచెం దూరగా వేగాలన్నమాట. వాళ్ళు అయితే అదిగోండి అన్నీ వచ్చినాయి ఆల్రెడీ. హారిక ఒకటి తీసేసుకుంది, సాయంత్రం తింటానన్నాడు, ఈ లోపల ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాడు. మా చిన్నోడు ఉన్నాడు అన్నమాట. టేస్ట్ చేస్తావా? తీసుకోటి, ఎలా ఉందో చెప్పు. అన్నయ్య అయితే నేను తింటానంటే కూర్చున్నాడు కానీ రాలేదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ పడుతుంది. ఎలా ఉంది? సూపర్, బాగుందా? కొంచెం నూనె పడుతుంది, వేసాను. ఆ చికెన్ వడలు వేపిన ఆయిలే వేసానండి, మంచిగా టేస్ట్ బాగుంటుందని. వేరుశనగ నూనె వేసుకోండి, నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. నేనైతే అదే వాడతాను. ఇదిగోండి సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఆనియన్స్లోనే. కొంచెం దోరగా వేగితే బాగుంటుంది, సరిపోతుంది. చికెన్లో ఎలాగో వేసాం కదా, చూసుకొని వేసుకుంటే బెస్ట్. కాబట్టి కొంచెం ఇలా దోరగా వేగాలి. వేయించేటప్పుడే రుచి అనేది బాగుంటుంది. చికెన్ ఉడకాలి మనకి. వడలు అయ్యి పసుపు అయితే వేస్తున్నాను, అందులోనే వేసాను, ఇందులోనే వేసాను. పసుపు వాడే విధానంలో ఎన్నిసార్లు వాడాలన్నా అన్నిసార్లు కొంచెం ఎక్కువ వేస్తానండి. మనం డైరెక్ట్గా తాగితే ఇంకా మంచిది. మాది ఆర్గానిక్ పసుపే కాబట్టి, ఇంట్లో పసుపే కాబట్టి నాకు ఆ గొడవ ఏమీ లేదు. బయట పసుపులు అయితే నమ్మలేము, ఇప్పుడు అన్నీ కల్తీలు అయిపోయినాయి. కారం కొంచెం, ఇప్పుడు కారం ఎక్కువ వేసాను, ఎందుకంటే అందులో కారం ఏం వేయలేదు కదా, తక్కువ వేసాను కదా, ఇందులో కారం వేసాను. ఇది బాగా వేగాలి. దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. స్పూన్ తీసుకుంటారు కొద్దిగా. జీలకర్ర పొడి కొంచెం, ఒక 1/2 స్పూను. ధనియాల పొడి 1 స్పూను, అంతే అండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, 2 స్పూన్లు వేసుకోండి. 1 స్పూన్ వేసాను కదా, ఇదిగోండి సరిపోతుంది. మీరు పచ్చి మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు, నేను పొళ్ళే వేద్దాం అనుకుంటున్నాను అన్నీ కూడా. ఇవన్నీ ఇలాగా వేసిన తర్వాత కాసేపు మగ్గనిద్దాము. చికెన్ మసాలా పొడి, గరం మసాలా మనకి ఏదైనా ఉంటుంది కదా ఇంట్లోని, గరం మసాలా వేసుకోండి. కరివేపాకు కూడా వేసాను. ఇదిగోండి వాటర్ పోసి
స్మెల్ అలా ఉంది, బాగుంది కదా. ఏమీ వేయకుండా అంటే ఆయిల్లో వేపడం వల్ల ఈ వాళ్ళు కూడా వేసేసి ఉడకపెడుతున్నాను ఇందులో. చికెన్ ఎంత బాగా ఉడికితే ఇందులో ఎంత బాగా కలిస్తే అంత బాగుంటుంది. ఇదిగోండి వేసేస్తున్నాను, అన్ని చికెన్ వాళ్ళు వేసేస్తున్నాను. సాయిరం అనే ఒక్కడే తినలేదు, వాడికని ఉంచుతున్నాను. మా ఇంట్లో చికెన్ అది ఎక్కువగా ఇష్టంగా తినేది మా పెద్ద అబ్బాయినండి. నాన్ వెజ్ బాగా ఇష్టంగా తింటాడు. అందరూ తింటారు కానీ ఇంకా వాడికి ఇష్టం అన్నమాట. ఇంకా ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను. కొంచెం హై ఫ్లేమ్లో ఉంది కదా, ఒక 10 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. దగ్గర చూపించు కూర ఎలా ఉందో తెలుస్తుంది. ఇదిగోండి ఇంకా వాటర్ ఉంది, కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి వేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసాను కదా. ఇంకా ఫినిషింగ్ అన్నమాట. ఇది ఆల్రెడీ నానిపోయినాయి వాళ్ళు బాగానే. తిన్నావా, ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. గ్రేవీ కావాలంటే ఇలా దింపుకోండి. బాగా ఎగరబెట్టుకుని వాళ్ళలాగే కావాలి అనుకుంటే కనుక మీరు అంటే దగ్గరికంటే ఎగరబెట్టేసుకోవాలి. అలా అయితే కన్నా ఇలా కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇది కాసేపు ఉంచితే సరిపోతుంది. ఇదిగోండి కూర అయితే కట్టేసాను, ఇంకా ఉడుకుతుంది. కట్టేసి 5 నిమిషాలు అయింది కదా సాయి. ఇప్పుడు సెటిల్ అవ్వాలన్నమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత భోజనాలు చేసేయడమే. చికెన్ వాళ్ళ కర్రీ అయితే అయిపోయిందండి, ఒకసారి చూడండి. బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఓకే ఇదండి ఈరోజు అయితేనే లంచ్. ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాము. ఏదో సరదాగా చేసుకున్నాను, నేను చేసుకోవడంతో పాటు మీకు కూడా చూపిస్తే యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి అనిపించింది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.